ఈ సైడా లోపల ఇటు పోదాం. వాడు అసలు ఒకసారి పెట్టేకి ఏమి నేనే దింపుతండి, నేను కూడా ఎక్కువ దింపుతండి. కాలుతో దూకేవాడు అసలు భయమయ్యేది, వాడు చెట్టు మీదకి వెళ్ళి పడతాడేమో అని. కాలుతో దూకుతాన్ని రాలిపోయాయి కిందికి. ఇక్కడంతా మాణిక్యం మాణిక్యం ఇది కదా. అటు ఉంటుండే ఇటు ఉంటుండే, కొన్ని రోజులు ఇటు ఉంది, కొన్ని రోజులు అటు ఉంది. 115 బ్లాక్. ఈ పక్క నరసింహమూర్తి వాడని నారాయణ గారు, సూర్యనారాయణ 8893. ఇది మంది ఇది మత్రాజ. ఇది మన వీడికి ఒక బ్లాక్ కదా. ఇది ఇది మెస్. మీరు ఉంటుండే అది మా ఉడతలు వచ్చి ఏమైనా తెచ్చుకుంటే తినేవి, తినేటి కూడా విధంగా మిగిలిన మన తింటాం. ఇది మెస్. మెస్ ఉందా? స్టాఫ్ సార్, స్టాఫ్. అదే అదే వస్తున్నారు అందరూ వచ్చి చూసి పేరు ఎర్రజీ. కొన్ని న్యూక్లియర్ సమాచారం ఉండదు కదా, అవును అతను లేదు. ఓకే సత్యశెట్టి తెలుసు కదా, సత్యశెట్టి గారికి. అవును అతను అవునా? ఏగలర్కు ఏం పేరు? సత్యం శెట్టి ఉండే కదా. అది నేను ఇప్పుడు శేషయ్య అంటున్నా కదా, అది సత్యం శెట్టి. శేషయ్య సత్యం శెట్టి. ఒక ఆయన కాపలా ఒకటి లావుట ఆయన ఉండే, ఏం పేరు? ఓబులేసా అంటే వాచ్మెన్ లావుగా మిలిటరీ వెంకటేష్. కాకి చనిపోయి ఆయన లేడా? అతను కూడా చనిపోయారు. అయ్యో వెంకటేష్ పేరు. వెంకటేష్ బ్లూ బ్లాక్ ఎన్ని సంవత్సరాలు అవుతుంటే వచ్చే హాస్పిటల్? మేము 30. మీరే బ్యాచ్ సార్? 87 సార్ మాది. 87. మీ తర్వాత 11 ఏళ్ళు. చాలా ఓల్డ్ బ్యాచ్. అదే రిటైర్ అయిపోయారు ఈ బాధ అందరూ. 76, 87 అంటే 11 ఏళ్ళు. అదే 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 అయిపోయింది కూడా. వెళ్ళిపోయింది అన్నట్టు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. 87 అయిపోయింది కదా, 86, 87లో ఎంట్రీ దీంట్లో. అదే సార్ చూస్తా ఉన్నాం. ఇలా మా 36 ఏళ్ళు కదా, అప్పటికి ఇప్పుడు ఏం మారలే, అట్లే ఉంది ఇది. 46. మేము 36. బాగా మెయింటైన్ చేస్తాం. ఆ టైంలో బాగుండేది, చాలా బాగుండేది. చాలా హారీ బస్. మీ టైంలో సార్ మాకు
సో మీ దానికి ఇలాగ వచ్చింది అప్పుడు మీరు ఉండేప్పుడు మెస్ ఉండేది ఇంత సేమ్ ఎన్ని ఎట్లా మెస్ మెస్ అది సార్ మాది మెస్ అది మెస్ అది షటిల్ అది ఇది టీవీ రూము ఆడ ఎన్సీసీలో ఏదో ఉండేది ఉండే మెస్ ఇక్కడ ఈ హాల్ సార్ మెస్ లోపలికి ఇంకా లోపలికి అంటే రన్నింగ్ మరి ఎటు ఉందో నాన్ రెండు అయితే మామూలు అయితే అప్పుడు కామన్ గా ఒకటే మా కామన్ ఉండే అంటే మా బ్యాచ్ లో నాన్ వెజ్ మా కామన్ సార్ ఎవడన్నా నాకు చికెన్ వద్దంటే టకావని పక్కన ఎత్తుకుని పోయేవాడు వెజిటేరియన్ వాళ్ళు చాలా తక్కువ మంది మొదట మాత్రం ఫుల్ ఉండేది కానీ వెజిటేరియన్ బాగా తగ్గిపోయారు నాన్ వెజ్ చాలా ఎక్కువ ఎవరెవరు ఇంటి దాకా వచ్చి ఉంటారు మరి రామ్ సార్ టిపికల్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సార్ సార్ ఖచ్చితంగా సార్ ఇక్కడే ఉండే రీడింగ్ రూమ్ కదా ఇది అటు కూడా ఉండే కొన్ని రోజులు ఆడ బస్సులో కూడా ఉండే టీవీ రూమ్ టీవీ రూమ్ ఇదే అప్పటి నుంచి ఇక్కడే ఉంది దీంట్లో కామన్ హాల్ ఇచ్చినట్టున్నారు ఎవరికి వేరే కాలేజ్ వాళ్ళకు ఇచ్చినట్టు వీళ్ళకే ఇచ్చేది కొత్త యూజీలకి రోజు జరిపోకి ఇచ్చినట్టున్నారు అదే అసలు అప్పుడు ఫోన్లు లేకపోయేసరికి అన్ని న్యూస్ పేపర్లు చదివేటోళ్ళం కదా మొత్తం వార్తాపత్రికలు చదివి పారేస్తున్నాం అది ఎన్సీసీ దారి అది ఎన్సీసీ వెనక నుంచి ఎన్సీసీ అప్పుడు ఎన్సీసీ ఇది న్యూ సెలెక్షన్ బ్లాక్ కొంచెం ఇది ఉంటుండే న్యూ బ్లాక్ లక్ అన్నట్టు ఉంటుంది ఎంట్రీ ఆఫ్ న్యూ బ్లాక్ ఎక్కడ టైమరా టైం ఉందా నా రూమ్ ఒకసారి నా రూమ్ అయిపోతారా చీకటి పడిందిలే ఇంకా రో అంతా ఉంది 207 ఇదో ఇది నా రూమ్ 207 నాదే లాస్ట్ పట్టి 1 రూమ్ ఈ పక్క బట్టలు ఉతికి ఇక్కడ అంతా హరాస్ ఉండేవి అప్పుడు తలుపు ఉండేది కాదు బాత్రూంలోకి ఎవడన్నా పొరపాటున వేసుకోలేదు అనుకో నైట్ టైం ఎవడన్నా పోయి ఇక్కడ సురేష్ ఎవరు ఫ్లూట్ సురేష్ వీళ్ళున్నారు ఇక్కడ చిన్న అనుకుంటారు ప్రోగ్రామ్ ఉంది ఫ్లూట్ సురేష్ బ్యాచ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇటు మారినారు ఇది ఈడ బట్టలు దిగి బాగా ఆరేస్తంటే మీద ఇది కదా ఇది ఇది 4 వైపులా మెట్లు 215 ఒక రూము 215 ఈడ కూడా ఉన్నాయి ఆయన కొన్నాళ్ళు ఎదురెదురు రూములు మారేంటి అంటే 16 అదంతా నా ఏరియా బాగా బట్టలు ఎత్తుకుంటా అంటే అప్పుడు ఓన్లీ ర్యాక్స్ అన్ని పుస్తకాలకి జిమ్ ఆడ జిమ్ కార్నర్ జిమ్ ఇది ఈడ ఆటలు ఆడేదానికి తర్వాత మళ్ళీ ఈ రూము 218 పిల్లలు ఉన్నారు ఎవరన్నా ఉన్నారు ఫస్ట్ రూమ్ 218 మా ఫస్ట్ రూమ్ 218 నేను రామయ్య వెంకటరమణ అనకాపల్లి వెంకటరమణ
ఖాళీగా ఓపెన్ చేసి ఉన్నాయంటే ఎవరికి ఇవ్వలేదు గలీజ్. 221 వీటిల్లో కూడా కొంతమంది క్రానిక్స్ ఉంటున్నారు. క్రానిక్ ఆనందం అనుకోండి ఇక్కడ 2 రౌండ్ అవును.